సైలెన్స్ అండి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సదాశివపల్లి ఏషియన్ పెయింట్ సంబంధించినటువంటి గోడౌన్ అయితే ఉంది. దానికి సంబంధించిన డ్రైవర్లు 5 రోజులుగా దీక్ష చేస్తున్నారు. మనం ప్రస్తుతం వారితో ఉన్నాం. వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, యాజమాన్యం వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాల్సి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, 5 రోజుల నుంచి కూడా మీరు సమయం ఇస్తాం, అసలు ఏం కావాలండి? ఈ రోజు వరకు 5 రోజుల నుంచి ఈ యొక్క ఏషియన్ పెయింట్స్ డ్రైవర్స్ అందులో గోదాంలో 10 సంవత్సరాల నుంచి పనిచేస్తాము. లోడింగ్ అన్లోడింగ్ కూడా వాళ్ళే చేస్తాము, డ్రైవర్స్ చేస్తూ ఉంటే అటు యజమాన్యం ఏషియన్ పెయింట్స్ కానీ ఇటు ఉన్న మేనేజర్ వాళ్ళకి సంబంధించిన అన్లోడింగ్ లోడింగ్ డబ్బులు అది ఒక సమస్య. అట్లాగే ఈ యొక్క వెహికల్ 70 కిలోమీటర్ల నుండి 150 కిలోమీటర్లే 200 కిలోమీటర్లు పోతుంది. ఆ 200 కిలోమీటర్ల ఛార్జీలు చెల్లించమంటే మీకు మాకు సంబంధం లేదంట. 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, మీకు మాకు సంబంధం లేదు, మీరు బయట పెట్టుకొని బయట వెహికల్ చూపించుకోండి. అట్లా పోటీ కార్మికులను పెట్టి ఈరోజు యజమాని మొండి వైఖరిగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం సిఐటిగా, వీళ్ళ సమస్యలు పరిష్కరించే వరకు ఈ సిఐటి అనుబంధంగా ఉండి వాళ్ళ సమస్యలపైన పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఇప్పటికే జరుగుతాయి, ఇంకా జరుగుతాయి. 10 డిమాండ్స్ పెట్టాము, ఆ డిమాండ్స్ నెరవేర్చకపోతే ఇంకా పెద్ద ఎత్తున రేపు లేబరు కమిషనర్ కార్యాలయం ముందు అట్లాగే కలెక్టరేట్ ముందు కూడా ధర్నాలకు దిగుతాము. ఆల్రెడీ కూడా లేబర్ కమిషనర్ గారు కూడా చెప్పాము, మీరు జోక్యం చేసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి వెంటనే అని చెప్తే కూడా వాళ్ళు నానబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఇంకా కొంత వరకు కూడా 5 రోజుల నుంచి ఇటు పోలీసు ప్రొడక్షన్ వాళ్ళు కూడా వచ్చి సిఐ గారు నిన్న రాత్రి కూడా వచ్చి మీరు వాహనాలు ఆపద్దు, డ్రైవర్ల మీద మీరు ఏమి ఇలాంటివి చేయొద్దని చెప్తా ఉన్నారు. మేము కూడా అట్లనే చేసినాము. నిన్న రాత్రి కూడా 12 దాకా 1 గంట దాకా కూడా ఈయనే కూర్చున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ డ్రైవర్లు కూడా ఏమీ తప్పు చేయడం లేదు. అటువంటి వాళ్ళను కూడా ఈరోజు వాళ్ళ ఎంత అంటే అది ఛార్జీలు వాళ్ళకు ₹1 మిగులుతుంది. ఈ ఒక్కొక్క బండి మీద 50-60 వెహికల్స్ నడుస్తాయి. ఇటు ఈఎంఐ అవుతుంది. 1 టన్నున్నర వేసేది 3-4 టన్నులు 5 టన్నులు వేస్తే ఈరోజు టైర్లు డెక్స్లు మొత్తం పలిగిపోతున్నాయి. అటు ఆర్టీఓ చాలాను వేస్తే వీళ్ళే కట్టుకోవాలి. అట్లాగే వీళ్ళు కూడా ఇక్కడ గోదాంలో ఒక్కొక్క బండి మీద ₹2800 ఈ యొక్క ఏషియన్ పెయింట్ యజమాని తీసుకుంటారు, ఈ ట్రాన్స్పోర్టర్ తీసుకుంటున్నారు మధ్యలో. అట్లాగే ట్రాన్స్పోర్టర్ ఏదైతే బంకు డీజిల్ చెప్తారో ఆ బంకులే డీజిల్ పోయాలి. అంటే మా అనుమానం ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్పోర్టర్కు ఆ యొక్క బంకు యజమానికి మధ్య ఒప్పందం జరిగింది. చాలా వరకు కూడా ఈరోజు వీళ్ళని ఎటు అంటే బానిస అట్లా చేస్తా ఉన్నట్టు యజమాని మేము వెంటనే కూడా ప్రాణాలు అయితే అరచేతులు పెట్టుకొని అయితే చేరవేస్తున్నట్టు. వారికి కంపెనీ ఎలాంటి ఇన్సూరెన్స్ అయినా ఇస్తుందా? ఇన్సూరెన్స్ లేదు, అడిగితే అగ్రిమెంట్ లేదు. అసలు ట్రాన్స్పోర్ట్ కును ఈ యొక్క డ్రైవర్లకు అగ్రిమెంట్ లేదు. అగ్రిమెంట్ అడిగితే రేపు మాపు అంటూ కాలయాపన చేస్తాం. అగ్రిమెంట్ లేదు. అసలు అగ్రిమెంట్ చేయండి. వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ నుంచి ఈ డ్రైవర్లు మా దగ్గర పనిచేస్తున్నట్టుగా ఆ అగ్రిమెంట్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మాకు కూడా అగ్రిమెంట్ కావాలి. 2 సంవత్సరాలకు ఒక అగ్రిమెంట్. మా యొక్క ధరలు ఈ రోజు డీజిల్ ఉన్నది, రేపు ధర అట్లా డీజిల్ ధరలు పెరిగిన కొద్దీ డీజిల్ ధర మాకు పెంచాలి. అట్లా రూపాయి పెంచాలి. అట్లాగే అమాలి లోడింగ్ ₹10 డిమాండ్ పెట్టాం, ఆ ₹10 పెట్టాలి. అన్లోడింగ్ కూడా ₹10 డిమాండ్ పెట్టాం, దాన్ని కూడా చేయాలి. ఎటువంటి మాకు డిమాండ్స్ నెరవేర్చకపోతే ఇది నిరవధిక సమ్మె కూడా జరుగుతుంది, నిరాహార దీక్షకు కూడా. మరోవైపు డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మీరు ఎట్లాంటి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అసలు మీరు ఎట్లాంటి డిమాండ్ చేస్తాం? మేము ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలకి ఈ కంపెనీ మీద ఆధారపడి బతున్నాం. ఇప్పుడు మాకు ఇక్కడ ఒక 60 మంది కుటుంబాలు బతున్నాం ఒక ఏషియన్ పెయింట్ మన కూడా. 60 మందికి గత కొన్ని సంవత్సరాలు నేను ఇక్కడే పనిచేస్తున్నాము. మాకు ఎటువంటి అమలు మేమే లోడింగ్ చేసుకోవాలి, మేమే అన్లోడింగ్ చేసుకోవాలి. మాకు ఎటువంటి కూడా కంపెనీ చెల్లించడం లేదు. మాకైతే ఎక్కడైతే కొంచెం అమలు సంఘాలు ఉన్నా కానీ మేము మొన్న అడిగిన గత 4 సంవత్సరాలు కూడా దీని విషయం మనం
సమ్మె చేసాం గత 4 సంవత్సరాల క్రితం కూడా. అప్పుడు ఏం చెప్పారంటే మనకు కొంచెం రేట్లు మాత్రమే కొంచెం పెంచేసి అమ్మాలి బిల్లు ఆ రోజు కూడా అడిగినాము, ఆ రోజు ఇస్తా అని చెప్పారు. అప్పటికి ఇప్పుడు గత 4 సంవత్సరాలు గడిచిపోయింది. గత 1 ఇయర్ కింద కూడా వాళ్ళకి ఇంటిమేషన్ ఏం జరిగింది స్టాఫ్. మళ్ళీ 1 ఇయర్ అయిపోయింది. మళ్ళీ రీసెంట్ గా 1 మంత్ కూడా వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు మా మేనేజర్ అని ఇక్కడ కూడా మీకు ఒక మేనేజర్ ఉంటారు ఇన్ఛార్జ్, వారు దాన్ని తిరస్కరించి మాకు ఎటువంటి న్యాయం చేయడం లేదు. వాళ్ళు మేము అమాలి బిల్లు ఎప్పుడు పెడతాము అప్పుడు పెడతాము అని చెప్పేసి వాళ్ళు కాలయాపన చేస్తూనే ఉన్నారు. ఇవాళ పెడతాం, లేకపోతే నెక్స్ట్ మంత్ వస్తాయి, తర్వాత అని చెప్పేసి ఇట్లా పొడిగిస్తూనే ఉన్నారు. కాకపోతే మనం చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం వేయడం లేదు. ఇక్కడ పనులు ఏదైతే ఉంటుందో మనకు మేమే లోడ్ వేయాలి, మళ్ళీ మేమే అన్లోడ్ చేసుకోవాలి, మేమే డ్రైవింగ్ చేయాలి, మేము 200-300 కిలోమీటర్లు వెళ్ళాలి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు కంపెనీ తరఫు నుండి ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ ఎటువంటి గుర్తింపు కానీ ఏది లేదు. మాకు మా పైన ఒక ట్రాన్స్పోర్టర్ మాత్రమే ఉంటారు. ఆ ట్రాన్స్పోర్టర్ కి మాకు ఎటువంటి అనుసంధానం, మా ఇద్దరి మధ్య అనుసంధానం ఉంటుంది. మాకు ట్రాన్స్పోర్టర్ నుండి అంటే కంపెనీకి మీకు ఎలాంటి సంబంధం లేదు. అంటే మీ మధ్యలో ఒక మధ్యవర్తి ఉంటారు. మనకు ఇప్పుడు కంపెనీకి వెళ్ళని ఒక ట్రాన్స్పోర్టర్ ఉంటారు. మన ఇక్కడ గోడంలో ఒక ట్రాన్స్పోర్టర్ ఉంటారు. ఆ ట్రాన్స్పోర్ట్ కింద మనం పని చేస్తాం. ఒకటి ఇక్కడ వెంకటలాసిస్ అని ఇప్పుడు మన వెండర్, ఇక్కడ ఆ వెండర్ కింద ట్రాన్స్పోర్టర్ వెంకటలాసిస్ ఉంటుంది. దాని కింద కొన్ని పనులు మన దుబ్బన ఇంకో ట్రాన్స్పోర్ట్, ఇందులో కొన్ని పనులు 2 ట్రాన్స్పోర్ట్ ఉంటాయి. ఈ ట్రాన్స్పోర్ట్ల కింద మనం పని నడుపుకోవాలి. మన పేరు మీద ఇప్పుడు మేము ఎవ్రీ మంత్ 2500 వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి. అంటే వాళ్ళ కింద ట్రాన్స్పోర్ట్ కింద మనం బండి పెట్టుకున్నందుకు వాళ్ళకు ఎవ్రీ మంత్ 2500 కమిషన్ ఇవ్వాలి. అలాగే కంపెనీ నుండి మనకి ఏదైతే మనకు లోడింగ్ సూపర్వైజర్లు అని మనకు ప్రొవైడ్ చేసారు ఇద్దరిని, వాళ్ళకి కూడా మన బండి పైన ప్రతి ఒక్క బండికి 300 రూపాయలు మనం ఇస్తున్నాం. అంటే మా జీతంకి వెళ్ళే కడిగేస్తాం. మేము చేసిన పని నుండి వాళ్ళకి 300 కడిగేస్తారు, వీళ్ళకి 2500 కడిగేసుకుంటారు. ఇప్పుడు ఇది శ్రమ దోపిడీ బాగా జరిగిపోతుంది. ఎంత చేసినా దానికి తగిన ప్రతిఫలం అనేది మనకు దొరకడం లేదు. మేము ఖాళీ ఏం పెడుతున్నాం, మాకు ఇప్పుడు అమ్మాలి ఇవ్వండి మేము అని చెప్పి అడిగినా కూడా వాళ్ళు ఎటువంటి స్తంభన దానికి చెప్పడం లేదు. చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారు? మేము చేసిన కష్టానికి ప్రతిఫలమే అడుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళని కంపెనీ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ వాళ్ళకి విన్నపించుకునేది ఏంటంటే మేము వాళ్ళకు అడిగేది కానీ మాకు ఒక అమ్మాలి కావాలని కోరుకుంటున్నాం. చేసిన కష్టానికి ప్రతిఫలం కోరుకుంటున్నాం. మేము రోడ్డు మీద మా జీవితాలన్నీ వాహనాలు లేకుండా డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీద ఇన్కేస్ ఏమైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా మాకు ఎటువంటి పాలసీ కానీ ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ మాకు లేదు. మాకు ప్రతి ఒక్క డ్రైవర్ కి మినిమం ఒక 5 లక్షల ఇన్సూరెన్స్ అనేది చేయించాలి యాజమాన్యం. చెప్పండి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి అసలు, మీరు దీని నుంచి మీరు ఏమో మన దగ్గర అన్న దాదాపు 10 నుంచి వెళ్ళి ఏసంపేట గోడంలో వర్క్ చేస్తున్నాం. ఒకటి అన్న, మనకు అమాలి ఇప్పుడు లోడింగ్ ఏదైతే ఉందో అది కూడా మాతోనే చేపిస్తారు కంపల్సరీ. మేము చేయము, కనీసం హెల్పర్ నన్ను ఇవ్వండి అని కూడా అట్లా కూడా అడిగినాము, హెల్పర్ ఇవ్వడం లేదు. ఆయన ఇంకొకటి అన్న, ఎక్కడైతే అమాలి సంఘాలు ఉంటాయో అక్కడ వాళ్ళు అమాలి దించినా కాడ వాళ్ళకి ఇస్తారు, కానీ మిగతా టౌన్స్ ఏదైతే ఉంటాయో అక్కడ మేమే దించుకున్నా కానీ డ్రైవర్సే లోడ్ చేయాలి, డ్రైవర్సే అన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. డ్రైవర్సే లోడ్ వేసుకుంటున్నాము, డ్రైవర్సే అన్లోడ్ చేసుకుంటున్నాము. దానికి తగ్గ ఫలితానికి మేము ఏదైతే అమ్మాలి వేరే కాడ ఇస్తున్నారో, వేరే ఇప్పుడు వరంగల్ గోడౌన్ కానీ హైదరాబాద్ గోడౌన్స్ కానీ అక్కడ వాళ్ళకి ఇస్తున్నారు, డ్రైవర్స్ కి ఇస్తున్నారు. అక్కడ లోడింగ్ ఏదైతే ట్రాన్స్పోర్టర్ ఉంటారో వాళ్ళే చేపిస్తున్నారు. అదే విధంగా అదే విధంగా ఏషియన్ పెయింటే కదా ఇక్కడ కూడా కరీంనగర్లో ఉంది కూడా, మేము కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాం. వాళ్ళలాగే మేము కూడా రాత్రి 2 గంటలు కానీ 3 గంటలు కానీ లేచిపోతున్నాం. వెయిట్ ఉంటుంది కాబట్టి 3 టన్నుల మినిమం 3 టన్నుల వెయిట్ ఉంటుంది కాబట్టి టైర్లను కాపాడుకోవడానికి, వెహికల్ని కాపాడుకోవడానికి నిద్ర లేకుండా కూడా మేము వర్క్ చేస్తున్నాము. అయినా కూడా మాకు ఫలితం అనేది లేదు. అందుకే ఈ ఫలితాన్ని మేము ఆశించి దాదాపు గత 5 రోజులుగా ఈ సమ్మెకు మేము దిగడం జరిగింది. మా ఆయన ఇంకొకటి, ఈ యజమాన్యం ఇప్పటికైనా దిగచ్చి మాకు మేము చేసిన కష్టానికి మాత్రమే మేము ఏదైతే అమాలి రూపంలో అమౌంట్ మేము ఆశిస్తున్నామో అది మాకు తప్పనిసరిగా ఇవ్వాలని మా యొక్క డిమాండ్. అది అయ్యే వరకు ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుంటది. ఇది అయిపోయిన తర్వాత కూడా డ్రైవర్స్ కూడా దానికి అందరం కట్టుబడి ఉండి మాత్రమే ఈ సమ్మె చేస్తున్నాము. ఎవరికి ఎటువంటి ఇబ్బంది చేస్తలేము. ఆయన ఇంకొకటి, ఈ అమౌంట్ ఏదైతే మేము అడుగుతున్నామో దానికి ఏదైతే దగ్గరలో ఉన్న మానకొండూరు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వాళ్ళు సిఐ గారితో బెదిరింపులకు పాల్పడుతున్నారు. వాళ్ళు సిఐ వాళ్ళు వచ్చి మీకు లీగల్ గా ఇష్యూస్ అవుతాయి, మీకు అది కోర్టు కేసులు అయితే మీకు అది చేస్తాం ఇది చేస్తామని సిఐ గారు కూడా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాత్రి కూడా వచ్చి వాళ్ళు భయపెట్టినారు. అయినా మేము భయపడలేదు, ఎందుకంటే మేము చేసే దానిలో న్యాయం ఉంది. మేము స్వచ్ఛందంగా మేము చేసే దానిలో న్యాయం ఉన్నది. ఎందుకంటే మేము పని చేస్తున్నాము, మేము అమౌంట్ అడుగుతున్నాము. మేము పని చెయ్యము, మీరు ఏపీయండి కావాలంటే, మేము దానికి కూడా ఒప్పుకుంటున్నాం. కానీ మీరు అది కూడా చేస్తున్నారు కాబట్టి మేము ఈ సమ్మె చేస్తున్నాము. దీనికి సమ్మెకు రిపోర్టర్లు కానీ టీవీ న్యూస్ ఛానల్స్ కానీ మాకు సపోర్ట్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెంకట లాజిస్టిక్ సదాశివపల్లి మండలం మానకొండూరు. మేము ఈ వెంకట లాజిస్టిక్ లో గత 10 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది.
మాకు ఈస్టర్న్ సెంటర్ నుండి మాకు ఒక ట్రాన్స్పోర్ట్ సంబంధం మాకు. ఈ ట్రాన్స్పోర్ట్ లో మా యొక్క 60 వెహికల్ నడుస్తుంది. మాకంటే 2 ట్రాన్స్పోర్ట్ తరఫున, ఒకటి దుబ్బనాగభూషణ ట్రాన్స్పోర్ట్, ఇంకొకటి వెంకట ట్రాన్స్పోర్ట్. ఈ 2 ట్రాన్స్పోర్ట్లలో మేము 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అయితే ఇందులో ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ లోడింగ్ మేమే చేస్తున్నాం, అన్లోడింగ్ మేమే చేస్తున్నాం. డ్రైవర్లు అంటే ఏది ఏ డ్రైవరు, ప్రతి ఒక్క డ్రైవర్ ఇలా ఓనర్ కమ్ డ్రైవర్ మాతోటి లోడింగ్ మేమే అన్లోడ్ చేస్తున్నాం. దీనికి మేము లోడింగ్ అన్లోడింగ్ మాకు అమలు కావాలని చెప్పని గత సంవత్సరం కింద చెప్పినాం, ఒక 4 సంవత్సరాల కింద చెప్పినా కానీ వాళ్ళు ఏంటంటే మేము మీకు ఎలాంటి మాకు స్పందన లేదు. అదే వేరే ఈ యొక్క ఏషియన్పేట గోదాం అనేటి డిపోలు, వరంగల్ డిపో ఉన్నది, హైదరాబాద్ డిపో ఉన్నది, ఇంకో వేరే ఏ డిపోలైనా కానీ లోడింగ్ అన్లోడింగ్ అనేది ఇస్తాను. ఒక కరీంనగర్ డిపోలో మాత్రం మాకు ఇవ్వడం లేదు. దీనికి మేము ట్రాన్స్పోర్టర్లు అడిగినాం, సార్ మాకు ఏంటంటే మాకు అమాలి కావాలి సార్, వేరే డిపోలు ఇస్తారు, మాకెందుకు ఇస్తలేరు సార్ అని చెప్పని మేము 2-3 సార్లు సార్ని కలిసినాం. సార్ తోటి మేము సంప్రదింపులు చేసినా కానీ మాకు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మేము అందుకే సమ్మెకు దిగడం అయింది. ఈ సమ్మెకు దిగి ఇప్పటికి 5 రోజులు అవుతుంది. 5 రోజుల ముందు కూడా రోజుకొకసారి కూడా మేము చెప్పడం జరుగుతుంది. మాకు ఎట్లాంటి డిమాండ్స్ అవుతున్నాయో ఆ డిమాండ్స్ మీరు ఒక నెరవేరిస్తే మేమే మా బండ్లు నడుపుతాం. మా 60 బండ్లు రోడ్డు మీద పెట్టుకొని మేము ఈ సమ్మె చేసి మీకు 5 రోజులు అవుతుంది. మేము సమ్మె చేయంగా కూడా వేరే బండ్లు, ట్రాన్స్పోర్ట్ బండ్లు తీసుకొస్తాడు సార్. వేరే ట్రాన్స్పోర్ట్లోకి వెళ్ళి తీసుకొచ్చి మా ట్రాన్స్పోర్ట్ నడిపిస్తాడు. మేము నడిపేదే ట్రాన్స్పోర్ట్ బండ్లు, మేము చేసేదే ట్రాన్స్పోర్ట్ కింద పని. అయినా వేరే ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి నడిపిస్తే మేము అన్నాం కదా అంటే మా బండ్లే నడవాలి, ఎందుకంటే మేము మీద పనిచేస్తున్నాం 10 సంవత్సరాల నుంచి. మా బండ్లు పెట్టుకోండి సార్, మేము నడిపిస్తాం మీకు బండ్లు. వేరే బండ్లు మాత్రం దయచేసి సార్ మామూలు పెట్టుకోకండి అని చెప్పని మేము వారిని, యాజమాన్యాన్ని ప్లస్ మళ్ళా ఏషియన్ పెయింట్లు మేము వాళ్ళను కోరడం జరిగింది. రైట్, మొత్తంగా చూసుకోవచ్చు 5 రోజుల నుండి కూడా సమ్మె చేస్తా ఉన్నాం. కనీసం యాజమాన్యం అయితే, ఆ లాజిస్టిక్ యాజమాన్యం మమ్మల్ని పట్టించుకొని పరిస్థితిలో ఉంది. కాబట్టి మేము నిద్రాహారాలు మాని 200 కిలోమీటర్లకు కూడా ప్రయాణం చేసి మేము సరుకులు చేరవచ్చున్నటువంటి సందర్భం, మాకు ఇన్సూరెన్స్ కానీ ఎలాంటి రక్షణ లేని సందర్భం. కాబట్టి మమ్మల్ని కాస్త గమనించి మాకు అన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి.